నమస్తే, నేను మధు. 'పుష్ప 2' అదే మన అల్లు అర్జున్ గారు నటించినటువంటి 'పుష్ప 2' ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అదే రికార్డులను బ్రేక్ చేస్తూ 'దురంధర్ 2' కూడా అంతే హిట్ ని అందుకుంది. అయితే ఇప్పుడు 'పుష్ప 2' కథ గురించి, 'దురంధర్' కథ గురించి చాలా టాపిక్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అసలు సినిమా అంటే ఎలా ఉండాలి, కథ అంటే ఎలా ఉండాలి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు 'దురంధర్' హిట్ అవ్వడంతో 'పుష్ప' గురించి, 'దురంధర్' గురించి రెండింటిని కంపేర్ చేస్తూ కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ రెండిట్లో ఏ కథ బాగుంది సార్? అసలు కథ అంటే ఎలా ఉండాలి, సినిమా అంటే ఎలా ఉండాలి? సినిమా ఇప్పుడు 'దురంధర్ 2' అండ్ 'పుష్ప 2' లేదా 'దురంధర్', 'పుష్ప' ఈ రెండు చిత్రాల గురించి కంపారిటివ్ అయితే నడుస్తున్నమాట. వాస్తవం రెండు కూడా రికార్డ్ బ్రేక్స్ ఉన్నాయి. 'పుష్ప' ఆల్రెడీ రిలీజ్ అయింది 1 and 2. 1 రికార్డుని 2 రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఆ 'పుష్ప' రికార్డ్స్ని 'దురంధర్ 1 and 2' బ్రేక్ చేస్తూ, క్రాచ్ చేస్తూ ఓవరాల్గా ముందుకు వెళ్ళిపోతూ మొదటి 3 రోజుల్లోనే 500 కోట్లు, మొదటి వారంలోనే అది 1000 కోట్లకు చేరేలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా 'పుష్ప' రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తూ వెళ్తుంది ఒక వ్యక్తి. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ గురించి కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు చాలామంది. వాస్తవానికి 'పుష్ప' అంటే మనకు తెలిసింది అది కల్ప స్మగ్లింగ్ చెందిన విషయం. మొదటి దాంట్లో స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఆ స్మగ్లింగ్లో కాంపిటీషన్స్ ఎలా ఉంటాయి, ఒకరిని ఒకరు లీడ్ ఎలా చేసుకుంటారో చూపించి, రెండవది అందులో అలా ఎదిగినటువంటి ఆ స్థాయికి ఎదిగిన వాడు ఈగోస్టిక్ అయి ఉంటే కేవలం ఒక ఫోటో దిగడానికి అనుమతి ముఖ్యమంత్రిని దింపడానికి ఎంత దూరమైన వెళ్తాడు అని చెప్పేటువంటి 'పుష్ప 2' దీంట్లో ఏది కూడా మంచి తత్వం అయితే కనిపించేటటువంటి ఎక్కడా కూడా లేదు. అంటే స్మగ్లింగ్ అంటే రాష్ట్ర లేదా దేశ ప్రభుత్వ చట్టాలు నిషేధించినటువంటి వ్యాపారాన్ని, ఆ వ్యాపార తరహాలు ఎలా ఉంటుంది, ఒక విలన్ ఎలా ఉంటాడు, విలన్ తరహాని హీరోయిజం చేసి హీరో తత్వాన్ని యాడ్ చేసి చూపించిన చిత్రం పక్కా 'పుష్ప' చిత్రం, పక్కా కమర్షియల్ చిత్రం. సినిమాల్లో నీతి నిజాయితీల గురించి, ప్రవచనాల గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదని కూడా కొందరు అంటుంటారు. నిజంగా కూడా సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడే వాస్తవానికి అయితే. కానీ మెసేజ్ ఓరియంటెడ్ అయితే మాత్రాన అందరూ మెసేజ్ నేర్చుకొని నేర్స్తారనేది వేరే విషయం అయినప్పటికీ, హీరోనే విలన్నే దొంగతనాలని క్యారెక్టరైజేషన్ చేసి హీరోని హైలైట్ చేసి ఆ హీరోకి అవార్డు ఇవ్వడం అనేది ఆబ్జెక్టబుల్ అయింది. అది ఇది 'పుష్ప'. కానీ 'దురంధర్' చిత్రం ఎలా ఉంది, ఈ దేశ భద్రత, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం మీద దెబ్బ కొడటానికి పక్క శత్రు దేశాలు పడిన కుట్రలని తిప్పికొట్టడానికి తన ప్రాణాలను లెక్క చేయకుండా అందులోకి స్పైగా వెళ్ళి వాళ్ళని తుదముండిచ్చేటువంటి దేశభక్తి ప్రేరణ చిత్రం. సో అక్కడ దీనికి దానికి చాలా తేడా ఉంది. ఇక్కడ 'దురంధర్'లో కూడా మాఫియాలు, ఆ విలన్లు ఒక రాజ్యం మీద ఒక రాజ్యం ఒక అంటే మాఫియా మూటాల మీద ఒక మూట దాడి చేసుకోవడమే, కానీ అండర్ కరెంట్ దేశభక్తిని చూపించిన చిత్రం కాబట్టి అది 'పుష్ప' కన్నా గొప్పగా చూపిస్తూ ఉంది రిజల్ట్స్. అందుకనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే 'పుష్ప' రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ, అంటే ప్రీ షోకు రిలీజు, అడ్వాన్స్ బుకింగు, మొదటి రోజు బుకింగ్స్, 3 రోజుల కలెక్షను, 4 రోజుల కలెక్షను, ఓవర్సీస్ కలెక్షన్, ఏది చూసినా అంతకుముందు రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తూ 'పుష్ప 2' ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ 'పుష్ప' చిత్రంలో చిత్రానికి అంటే ఒక ఫిక్షన్ చిత్రంగా చూసినా తప్పేం లేదు, కానీ దానికి అవార్డు ఇవ్వడంతో ఆ తరహా చిత్రాలు తప్పు అనే కాడికి తీసుకొచ్చింది. ఇప్పుడు రేపు భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు 'దురంధర్'కి ఆస్కార్ దాకా కూడా వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆస్కార్ కూడా నిలుస్తుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అవార్డ్స్ అయితే సొంతం చేసుకుంటున్నది నా ఉద్దేశం. కానీ సార్, ఇప్పటి కాలంలో చూసుకుంటే నీతిగా అంటే ఇలాంటి దేశభక్తి కానీ నీతి నిజాయితీలకు కానీ ఉండే కథను తీసుకుంటే ఎక్కువగా ఆదరించడం లేదు. ఆ విధంగానే 'పుష్ప 2' అనేది 'పుష్ప 1' అనేది వచ్చింది. కానీ 'దురంధర్' ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి లేదు ఇప్పటికి కూడా అందరిలో దేశభక్తి ఉందని నిరూపించింది. కానీ ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఇప్పట్లో ఎక్కువగా బోల్డ్ గా తీసే సినిమాలు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి సార్. అసలు ప్రజలు దేన్ని ఆదరిస్తున్నట్టు సార్? ఖచ్చితంగా ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. ఎంటర్టైన్మెంట్ దాని ఒక రిలాక్స్గా ఫీల్ అవ్వాలి, అందుకోసం వెళ్తాడు తప్పించి సినిమాలో నువ్వు ఏదో నీతి చెప్తావు, మెసేజ్ చెప్తావు, నేను వినాలి, ఆ నీతి ఏదో చెప్పావు, నేను వచ్చి సినిమా చూసి వచ్చి నెక్స్ట్ రోజు నుంచి పాటిస్తాను అంటే ఏ ప్రేక్షకుడు రాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ప్రాక్టికల్ అయితే నిజం. దాంతోపాటు సినిమాలో నువ్వు వెళ్ళిన తర్వాత భయాందోళన గురి చేస్తావు, భయపెడతావు, అనిపిస్తావు అంటే కూడా రాదు. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా చూస్తున్నప్పుడు ఒక
ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాడు దాన్ని. సినిమా ఆడియన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళిన వాడు తను ఎక్స్పెక్ట్ చేసుకుని సినిమాకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ సినిమా ప్లేలో అంటే సినిమా స్క్రీన్ ప్లేలో లేదా సినిమా రన్ అవుతున్నప్పుడు తనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా, లేదా తను ఊహించుకున్న సినిమా కరెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటూ వెళ్తాడు. దాన్ని ఎప్పుడు ప్రేక్షకులను ఎప్పుడు బఫూన్ చేయకూడదు, అంటే వన్ ఫూల్ చేయకూడదు. అంటే చాలా సినిమా సస్పెన్స్ పెట్టి ఎవరినో విలన్ చేసేస్తారు చూడాలి. అట్లా చూస్తే బొమ్మరాంగ్ అయిపోతుంది. ప్రేక్షకుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు కాబట్టి ఆ సీన్ బై సీన్ చూస్తున్నప్పుడు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా చూస్తాడు. మెసేజ్ కోసం సినిమాకి వెళ్ళాడు కానీ వెళ్ళిన సినిమాలో మెసేజ్ ఉంటే మాత్రం సాధ్యమైనంత అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. అంత మాత్రాన నెక్స్ట్ డే నుంచి పాటిస్తాడు మాత్రం అనుకోలేము. అంటే ఈ దేశభక్తి చిత్రం ఉంది, చూసినప్పుడు కొంచెం ఉత్ప్రేరణ అవుతాడు. దేశభక్తి ఉండాలిరా, మనం కూడా అట్లా దేశం కోసం ఏమైనా చేయాలని అనుకుంటాడు. అయితే సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఒక 1000 మంది ఉంటే దాంట్లో 1000 మంది అనుకున్న వాళ్ళలో కనీసం ఒక్కలో ఇద్దరైనా తయారవుతారు కదా, అప్పుడు మనం సంతోషపడాల్సి ఉంటుంది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఇట్లా ఉపయోగపడుతుంది. కానీ ఇట్లా కల్ప స్మగ్లింగ్ ఇంకేదో స్మగ్లింగ్ చేసి రేపటి నుంచి నేను కూడా స్మగ్లింగ్ చేస్తా అంటే మాత్రం ఈ దేశం అంతా కూడా స్మగ్లర్గా తయారవుతుంది. ఇట్లాంటి చిత్రాలు సినిమా చూసి ఎంటర్టైన్ చేస్తారు, అంతవరకు ఉంటుంది. ఇట్లాంటి దేశభక్తి చిత్రాలు చూసినప్పుడు కొంచెం ప్రేరణ కలుగుతుంది. ఎవరో ఒకరు ఇద్దరు దేశం కోసం ఏమైనా చేద్దామని ప్రారంభిస్తే మంచిగుంటుంది. నిజంగా సార్, దురంధర్ చూసినప్పటి నుంచి రియల్ దురంధర్ కోసం బాగానే సెర్చ్ చేస్తున్నారంట, గూగుల్ ఆయన గురించి తెలుసుకుంటున్నారంట. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మీ దృష్టిలో సార్ ఒక ఎంటర్టైన్మెంట్ చిత్రం అంటే ఏది సార్? ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాకి వెళ్ళినప్పుడు రిలాక్స్గా ఫీల్ అయ్యి రావాలి, తన కష్టాలు మర్చిపోయి రావాలి. సినిమాకి వెళ్ళినప్పుడు తాను అంతవరకు టైర్డ్ అయి వస్తాడు, అంత అంటుంటాం మనం. పొద్దంతా కష్టపడి సాయంత్రం పెగ్గేసుకోవడం లేదా ఒక సినిమా చూస్తే రిలాక్స్ ఫీల్ అవుతాడు. అట్లా వారం అంతా కష్టపడితే సెలవు ఆదివారం రోజు ఆ వీకెండ్ రోజు కొంచెం రిలాక్స్ ఫీల్ అవ్వాలని సినిమాకి వెళ్తుంటారు. అంటే 360 రోజులు లేదా 30 రోజులు ఓ ఇంట్లో కష్టపడుతున్న ఫ్యామిలీ, అంటే పొద్దంతా పనిచేస్తున్న స్త్రీ, పిల్లలు చదువు, స్కూల్స్, ఎగ్జామ్స్ చదువుకోవడం, తండ్రి రోజంతా ఉద్యోగానికి పోయి వచ్చి నెలకొక సినిమా చూసి రిలాక్స్గా ఫీల్ అవ్వడానికి వస్తారు. వాళ్ళు రిలాక్స్ ఫీల్ అయ్యేలా ఉండాలి సినిమా అంటే. కొంచెం వాళ్ళ కష్టాలు అప్పటిదాకా స్ట్రెస్గా ఫీల్ అయినటువంటి రీజన్స్ అవి కూడా అక్కడ కనిపించకూడదు. అలా చూస్తూ ఎంటర్టైన్ చేస్తూ నవ్వుతూ రిలాక్స్గా ఫీల్ అయ్యి వస్తే ఏ చిత్రం అయినా కామెడీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. అట్లాంటి ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ప్రేక్షకులకు ఆదరిస్తారు. సో ఏదేమైనా సరే చిత్రం అంటే ఇలా ఉండాలి, ప్రేక్షకులను ఆకట్టుకోవాలి, ఎంటర్టైన్ చేయాలి అంతే తప్ప ప్రజలకు మంచి సందేశం ఇవ్వడంతో పాటు ఎంటర్టైన్ కూడా చేయాలి తప్ప ఒక విలన్ ని తీసుకొచ్చి హీరోయిజం గా చూపించకూడదని కూడా చాలా మంది అంటున్నారు. మరి మీకేమనిపించింది? మరి పుష్ప 2 గురించి, దురంధర్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.